ఉదయకాలం మరొక దినం దేవుడు మనకిచ్చినందుకై ఆ దేవునికి మహిమ చెందునుగాక. దేవుని ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమంలో ఈ ఉదయకాలం మరొక వాక్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా వినాలని ఆలోచిస్తున్నాం. దానియేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. ఇంటి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టున తెరవబడితుండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. మనం చదువుకున్న ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఒక్కసారి మనం చదువుకున్న లేఖన భాగాన్ని నేటి ఉదయకాలం మనం ఆలోచిద్దాం. ఇంటి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అని రాయబడి. ఇంటి శాస్త్రము అంటే ఆ యొక్క బబులోను రాజ్యంలో దర్యావేషు రాజు పరిపాలనలో కొంతమంది దానియేలు మీద కుట్ర చేసి ఏ విధము చేతనైనా దానియేలును పట్టుకోవాలి, ఏమైనా తప్పులు దొరకాయా, ఏమైనా పొరపాట్లు దొరకాయా అని ఎంతో భూతద్దము పెట్టి చూసినట్టుగా దానియేలును చూశారు. కానీ ఎక్కడ దానియేలు వారికి దొరకలేదు. ఇక చివరికి ఈ యొక్క దానియేలు మీద కుట్ర పడిన వారు ఆలోచించిన విషయం ఏంటంటే, దానియేలుకు ఒక అలవాటు ఉంది. ఏంటి అంటే, అనుదినము అనగా ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసేవాడు. దేవునికి ప్రార్థన చేసేవాడు అంటే ఎన్నిసార్లు చేసేవాడు అంటే, ముమ్మారు తన దేవునికి మొఖాలుని ప్రార్థించేవాడు. ఈ విషయం వాళ్ళకు గుర్తొచ్చింది. మనం దానియేలు ఎక్కడ పట్టుకోలేము, కానీ ప్రార్థనని మాత్రం చేస్తాడు ఆయన. దీనికి ఏదన్నా ఒక కుట్ర చేద్దామని రాజుతో మాట్లాడి, రాజా, ఒక్క 30 దినముల వరకు ఏ మానవుడు ఏ దేవునికి మొరపెట్టదు, ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే ప్రతి మానవుడు మన రాజ్యంలో నీకే ప్రార్థన చేయాలి, లేక నీకే మనవి చేయాలి. ఈ యొక్క శాస్త్రము మీరు ఏర్పాటు చేయాలి అని చెప్పినప్పుడు, ఓకే, వీళ్ళ కుట్ర రాజుకు తెలియక రాజు ఆ యొక్క శాస్త్రం మీద సంతకం చేశాడు. రాజ్యమంతా ప్రకటించబడింది. ఏమని? 30 దినముల వరకు ఏ మానవుడు దేవునికి ప్రార్థన చేయదు. శాసనం బయలుదేరిందని అందరూ అనుకుంటున్నారు, అది చాటింపు చేశారు. దానియేలు దాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకోగలరు, తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళారు. బయట తెలిసింది. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అని మాట రాయదు. యథాప్రకారముగా అంటే ఆయన ప్రతిరోజు ఏ విధంగా అనుదినము 3 సార్లు ప్రార్థన చేస్తాడో ముఖాన్ని. ఈ శాస్త్రము బయలుదేరినప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ఒకసారి ఈ మాట మనం ఆలోచిద్దాం. దానియేలు ప్రతిరోజు కూడా అనుదినము ముమ్మారు అనగా 3 సార్లు యూదా జాతిలో ముమ్మారు అనగా సంపూర్ణము అని పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కువగా 3 లేక 7 అనే సంఖ్య మనకు కనపడుతుంది. 3 అన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సంఖ్యని, అలాగే 7 అనే పదము కూడా బైబిల్లో 7 ఆత్మలు 7 సంఖ్యలు అని, 7 దినములు అని, ఇట్లా 7 అనే పదం కూడా మనకు కనపడుతుంది. 7 అన్న సంపూర్ణమే, 3 అన్న సంపూర్ణమే. ఇప్పుడు దానియేలు రోజుకు ఎన్నిసార్లు ప్రార్థించేవాడు దేవునికి అంటే అనగా 3 సార్లు. ఎందుకంటే 3 అనేది బైబిల్లో ఎక్కువగా రాయబడి యేసు ప్రభువారు
పేతురుతో అంటాడు, ఒకసారి ఆయన మరణానికి అప్పగించబడినప్పుడు, మనుష్య కుమారుడు ఇక పాపల చేతికి అప్పగించబోతున్నాడు, అప్పగింపబడబోచున్నాడు, నువ్వు ముమ్మారు యేసయ్య అంటే ఎవరో అని నేను ఎరగనంటావు. ముమ్మారు ఉదయం కోడి ఊయక ముందుకే నువ్వు ఆ మాట అంటావంటే, అదేవిధంగా ఆ పేతురు యేసయ్యను నేను ఎరగనని చెప్పాడు. అది ముమ్మారను మాట. అలాగే విసుగగా నిత్యము ప్రార్థన చేయాలని యేసు ప్రభు వారు తన శిష్యులకు కూడా ఒకనొక పట్టణంలో ఒక కఠినుడైన న్యాయాధిపతి ఉన్నాడు. అదే పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. తన యొక్క పారివారి ద్వారా అన్యాయం జరుగుతున్నదని ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి రాజుకు మనం చేసుకుంది, అయ్యా నాకు న్యాయం తీర్చాలి. రాజు అక్కడ ఉన్న నాయకుడు కఠిన, న్యాయాధిపతి కఠిన. అలాగే ముమ్మారు వెళ్ళింది. అంటే ఆమె సంపూర్ణంగా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళింది. ఆ విధంగా ఆ కఠినుడైన న్యాయాధిపతి కూడా మనసు మార్చుకుని ఆ విధవరాలకు న్యాయం తీర్చింది. ముమ్మారు అనగా 3 సార్లు. ప్రత్యేకంగా యూదులలో 3 అంటే సంపూర్ణం, 7 అన్న సంపూర్ణమే. అది దేవుని సంఖ్య. కనుక దానియేలు ప్రతిరోజు కూడా దినమునకు 3 సార్లు ప్రార్థించాడు. ఒకవేళ ఆ 30 రోజుల్లో ప్రార్థన చేయకపోతే ప్రాణము కాపాడుకోవచ్చు. ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవునికి మనం చేస్తే సింహాల బొమ్మలు వేస్తాయి, సింహాలు చీల్చుకొని తింటాయి. ఈ విషయము దానియేలుకు మొత్తం పూర్తిగా అర్థమైంది. కానీ దానియేలుకున్న ఆ అలవాటు ఏంటంటే, నేను ప్రార్థన చేయండి బ్రతకలేను. ఒకవేళ 30 రోజులు ప్రార్థన చేయకపోతే నేను సింహాల నుంచి రక్షింపబడతాను. కానీ అంతకు ముందే నేను ప్రార్థన చేయండి బ్రతకలేను. యథాప్రకారముగా అనగా ప్రార్థన అనేది దానియేలుకు అలవాటైంది. ఈనాడు క్రైస్తవ జీవితాల్లో ఎన్నో చెడు అలవాట్లు వస్తున్నాయి. చెడు అలవాట్లు జీవితంలో వచ్చేస్తున్నాయి. కానీ ప్రార్థన అనే అలవాటు క్రైస్తవులకు రావడం లేదు. నేటి ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, దానియేలు ప్రార్థన మీలో ఉన్నదా అని ఈరోజు ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కనుక ఆ యొక్క దానియేలు కాలంలో 30 రోజులు ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేసినా సింహాల బోర్లు వేయబడతారు, సింహాలు చీల్చుకొని తిన్నాయి అని శాసనం వచ్చినా ఆ సింహాలకు భయపడకుండా, ఆ యొక్క మరణానికి భయపడకుండా నేను ప్రార్థన చేయింది బ్రతకలేనని యెరూషలేము తట్టునకు ఆ కిటికీలు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతిస్తూ వచ్చింది. కనుక ఈనాడు క్రైస్తవ జీవితంలో ఎంతమందికి దానియేలు ప్రార్థన చేయడం అలవాటు? ఈనాడు కొంతమంది అంటారన్నమాట, నాకు ప్రతిరోజు కూడా 8 గంటలకు, ఉదయం 8 గంటలకు లేవడం అలవాటు అయిపోయింది. కొంతమంది నాకు 10 గంటలకు లేవడం అలవాటు అయిపోయిందని. కొంతమంది వేకువనే నేను లేచి దేవునికి ప్రార్థన చేయాలనే అలవాటు అని చెప్తలేదు, లేటుగా లేవడం అలవాటు. అలాగే కొంతమంది క్రైస్తవులుగా ఉంటూ వాళ్ళకు కొన్ని చెడు వ్యసనాలు, చెడు అలవాటు అయిపోయింది. నేను మందు లేనిది, మద్యము లేనిది నేను ఉండలేనని చెప్తున్నారు. కొంతమంది స్మోకింగ్ అలవాటు అయిపోయారు. నేను సిగరెట్ లేని ఉండలేదు, నేను ఒక బీడీ లేని ఉండలేదు. కొన్ని చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయింది. కానీ దానియేలు ఒకటి అలవాటు అయింది, ప్రార్థన చేయడం అలవాటు అయింది. రోజు ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడం అలవాటు. ఆ సింహాలకు భయపడలేదు, నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను అని ఆయన ప్రతిరోజు కూడా ముమ్మారు దేవునికి ప్రార్థించారు. ఈనాడు మీరు కూడా దానియేలులాగా ప్రార్థన చేస్తున్నారా అని ఒక సేవకుడు మరి సగ విశ్వాసం ప్రశ్నిస్తే, అయ్యా మేము కూడా చేస్తున్నాం, రాత్రి పడుకుంటప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తున్నాం, అలాగే ఉదయకాలం లేచినప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తున్నాం, తినేటప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తున్నామని చెప్పి, నువ్వు పడుకునేటప్పుడు రాత్రంతా మనిషి నిద్రించి కాపాడు ప్రభు అని చేస్తున్నావు, ఉదయకాలం మళ్ళా నాకు బ్రతికించిన తండ్రి మళ్ళీ ఈ రోజు పన్ను నాకు తోడుమని చేస్తున్నావు.
తినేటప్పుడేమో భోజనం చేసేటప్పుడు ఈ ఆహారం అనుకున్నట్టుగా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తాం. అంటే నీ అవసరానికి చేస్తాం. ఈనాడు చాలా మంది అవసరం ఉంటే ప్రార్థన చేస్తున్నారు. అదిగో భక్తుడు అన్నాడు, ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ప్రార్థన నీకు అలవాటు కావాలి. యేసు ప్రభు వారు కూడా తన వాడుకు చొప్పున ప్రార్థన చేయడానికి ముందుకు వెళ్ళను. వాడుకు చొప్పున ప్రార్థన చేయడానికి ఆయన కొండకు వెళ్ళను అని రాయదు. ఈనాడు ప్రార్థన అంటే మనకు అలవాటు కావాలి. ఈనాడు ఎన్నో చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు అవుతుంది. కొంతమందికి వ్యభిచరించడం అలవాటు అయిపోయింది, కొంతమందికి దొంగతనం చేయడం అలవాటు అయిపోయింది, కొంతమందికి అన్యాయం చేయడం అలవాటు అయిపోయింది. కానీ ఆనాడు దానియేలుకు మాత్రం ప్రార్థన చేయడం అలవాటు అయిపోయింది. కనుక మన అవసరాల కొరకే కాదు, మనము దేవునికి మొరపెట్టడం మనకు అలవాటు కావాలి. నేను ప్రార్థన చేయని ఉండలేను. నేను ప్రతిరోజు కూడా సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేస్తాను. ఈ రోజుల్లో అందరూ చెప్పేది ఏంటంటే, మాకు ప్రార్థన చేయడానికి సమయం లేదయ్యా అంటున్నారు. ప్రార్థన చేయడానికి సమయం లేదని చెప్పడం కాదు, ప్రార్థన చేయడానికి సమయాన్ని వెతకాలి. తప్పనిసరిగా కొంత సమయం నువ్వు ప్రార్థన చేయడానికి కేటాయించాలి. ఈనాడు నమ్మి బాప్తీసం పొందిన ప్రతి క్రైస్తవుడు కనీసం 24 గంటల్లో 1 గంట అయినా దేవునికి ప్రార్థన చేయాలి. మా నాయకులు మరి అతనికి రంజిత్ ఓబెరాయ్ గారు ఏమన్నారు, క్రైస్తవునికి ఒక విశ్వాసికి 1 దినం ప్రార్థన చేయడం కష్టమైతే 1 గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని వ్యక్తికి ఎందుకు దేవుడు యుగాలు ఉండే పరలోకం ఇవ్వాలి? నిజమే. ఈనాడు ప్రతి విశ్వాసం కూడా 1 గంట సేపు ప్రార్థన చేయవాడు కావాలి. ఈనాడు ఏదో మన రోగం వస్తే, వ్యాధి వస్తే హాస్పిటల్కి వెళ్ళినట్లుగా ఆపద రాగానే దేవుని మందిరానికి రావడం, ఇదిగో కష్టం రాగానే దేవాలయం అనడం, మంచిగుంటే ప్రార్థన. కనుక ఈనాడు క్రైస్తవ సమాజంలో దానియేలులాగా ప్రార్థన చేయడం అలవాటు కావాలి. ప్రార్థనకు సమయాన్ని కేటాయించి ప్రార్థన చేయడం అలవాటు కావాలి. ఒక 3 విషయాలు చెప్తున్నాను చివరిగా. ప్రతి క్రైస్తవునికి, ఒక విశ్వాసి కావచ్చు, పాస్టర్ కావచ్చు, ప్రతి ఒక్క క్రైస్తవునికి ప్రార్థన చేయడం అలవాటు కావాలి. మొదటి. రెండవదిగా దేవుని వాక్యము చదవడం అలవాటు కావాలి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చదవాలి. అలాగే మూడవది ఏంటంటే, ప్రతి ఆదివారము ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, ఎప్పుడు వీలైనప్పుడు నువ్వు ప్రార్థనకు కేటాయించుకొని ప్రార్థన చేయాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. పౌలు భక్తుడు రోమా సంఘానికి చెప్పిన మాట ఏంటంటే, నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడు వాడే రక్షింపబడు. కనుక ఈనాడు చాలా మంది నమ్మి బాప్తిజం పొందినమనుకుంటున్నారు, కానీ ప్రార్థన అలవాటు అవుతుంది. కనుక ప్రార్థన చేయు వాడే రక్షింపబడు. దేన్ని బట్టి? అవసరాన్ని బట్టి కాదు, ప్రభు నామాన్ని బట్టి. ఈనాడు నీవు నేను మనమందరం కూడా ఇకనైనా దానియేలు వలె ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. అలాంటి దానియేలుకు వచ్చిన శాసనం ఇప్పుడు లేదు. ప్రార్థన చేస్తే మరి మీకు మరణ శిక్ష అని ఎలాంటి శాసనాలు లేవు. కానీ మంచి అవకాశం ఉంది మనం. కనుక మనము కూడా దానియేలు వలె మనం నమ్ముకున్న దేవునికి ఈనాడు ప్రార్థన చేయడం అలవాటు నేర్చుకుందాం. దేవుని వాక్యం చదవడం అలవాటు నేర్చుకుందాం. అలాగే మందిరానికి వెళ్ళడం మనం అలవాటు చేసుకుందాం. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరోసారి పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు, దానియేలు ప్రార్థన నీలో ఉన్నదా? దానియేలు చేసిన ప్రార్థన నీలో ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు. ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకుని, ఇకనైనా నేను కూడా దానియేలు వలె ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటాను. ఎన్నో చెడాలవాట్లు మనుషులకు వస్తున్నాయి, కానీ ప్రార్థన చేయడం అలవాటు వస్తుంది. వాక్యం చదవడం అలవాటు వస్తుంది.
ఇదిగో ప్రతి ఆదివారం ఎంత పనున్నా దేవుని మందిరానికి వెళ్ళాలి అనే అలవాటు వస్తుంది. ఇలాంటి భక్తి జీవితం అలవాటుగా కనుక పరిశుద్ధాత్మ దేవుడే ఈ వాక్యం ఏంటో ప్రతి ఒక్కరు కూడా దానియేలు లాంటి ప్రార్థన జీవితాలు దేవుడే మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు వందనాలు. ఆనాడు తండ్రి బబులోను రాజ్యం దర్యావేష్ కాలంలో దానియేలునైనా ఒక 30 రోజులు ఎవడు దేవునికి ప్రార్థన చేసినా వాడు సింహాల బోనులో వేయబడతాడు అని శాసనం బయలుదేరినప్పుడు అతడు మాత్రం యథాప్రకారంగా తన అలవాటు మార్చుకోలేదు. తన ఇంటికి వెళ్ళి ముమ్మారు తన దేవునికి ప్రార్థించుచు ఆయన్ను స్తుతిస్తూ వచ్చాడు రాయబడింది. ఆ మాట మా జీవితాల్లో కూడా మీరు నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నారు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయువాడే ఎవడో వాడు రక్షింపబడును అని చెప్తున్నాడు. నిజమే ప్రభువా, ఏదో అవసరం వచ్చినప్పుడే, ఏదో ఇష్టం వచ్చినప్పుడే కాదు నాయన, మేము ప్రార్థనకు సమయాన్ని కేటాయించి ప్రతిరోజు కూడా దానియేలు లాగా మేము ముమ్మారు ఈ పాద సన్నిధిలో ఈ పదాలు పట్టుకొని ప్రార్థించి భాగ్యం ఇవ్వండి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచిన ఇదిగో ఈ పాదాలు పట్టుకొని ప్రార్థించి ఈ వాక్యము ధ్యానించి భాగ్యం, ఈ వాక్యం ఏంటో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీరు పలికిన ప్రతి మాట మా అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక.